సో నేను ఈ వాకింగ్ ఛాలెంజ్ ఎందుకు యాక్టివ్ చేశానంటే స్మాల్ స్టోరీ ఉంది. ముందు నేను చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేదాన్ని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక ఉండేది. పేషెంట్స్ చూడలేదు తీసుకోవడం, ఇలా రోజు మూమెంట్ ఉండేది. అందుకే నా హెల్త్ కూడా చాలా స్టేబుల్గా ఉండేది. పీరియడ్స్ కూడా ఆన్ టైం వచ్చేవి. కానీ తర్వాత ఒక ఫేస్లో జాబ్స్ వచ్చాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది, యాక్టివిటీ తగ్గిపోయి స్లోలీ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాయి. అక్కడ నుంచి చేంజ్ స్టార్ట్ అయింది. నా సైకిల్ డిస్టర్బ్ అవ్వడం మొదలైంది. నేను అనుకున్నాను ఇది లైఫ్ స్టైల్ వల్ల లేక హెల్త్ ఇష్యూ వల్ల. నేను అడిగిన చాలా మంది డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు, కానీ నాకు ఏ క్లారిటీ రాలేదు. అలాగని నేను వెళ్ళి ఏమి టెస్టులు చేంజ్ చేసుకోలేదు. నేను ఒక చిన్న సింపుల్ డెసిషన్ తీసుకున్నాను అనమాట. లెట్ మీ చేంజ్ మై లైఫ్ స్టైల్ ఫస్ట్. అప్పుడే నేను ఈ వాకింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. డైలీ 2 to 3 kilometers వాక్ చేసేదాన్ని, అంటే వీక్లీ 5 to 6 days. మీరు ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా వీక్లీ 5 days చేస్తే చాలానే డిఫరెన్స్ ఉంటుంది. మొదట్లో స్మాల్ ఎఫర్ట్ లాగా అనిపించింది, కానీ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశాను. అండ్ గెస్ ఫర్ 20 days తర్వాత, అంటే ఈరోజు ఈ మంత్లో డిలే ఉన్నా కూడా వితౌట్ ఎనీ మెడికేషన్ న్యాచురల్గా నాకు పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది మన లైఫ్ స్టైల్ ఎంత పవర్ఫుల్ అని. చాలా బిగ్ చేంజెస్ గురించి ఏం అవసరం లేదు, స్మాల్ కన్సిస్టెంట్ చేంజెస్ అని ఇనఫ్. ఇది ఏమి సైంటిఫిక్ ప్రూఫ్ కాదు, ఎవిడెన్స్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతే. కానీ నాకు ఇది వర్క్ అయింది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐ స్టార్టెడ్ దిస్ ఛాలెంజ్. టుడే ఇస్ Day 20 అండ్ దిస్ ఇస్ హౌ ఐ ఫీల్. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో నేను చాలా అన్ని వాకింగ్ క్లిప్స్ యాడ్ చేసా, అంటే కొంచెం లెంతీగా ఉంటే నా వాయిస్ మొత్తం కూడా రికార్డ్ చేయొచ్చని. సో డోంట్ మైండ్, ఓకేనా? నేను కన్వే చేయాలనుకున్నది కన్వే చేయాలని అంతే. థ్యాంక్ యూ.